ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అందులోనూ విశాఖకు అనేక టెక్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికీ గూగుల్ ఇక్కడ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అదానీ గ్రూప్ తో కలిసి డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఏ ప్రాంతంలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయాలు కూడా జరిగిపోయాయి. మరి అదానీ గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు అవుతోంది? ఆ ప్రాంతంలో భూ సమీకరణ ఎలా జరుగుతుంది? తర్లువాడ విలేజ్. ఈ విలేజ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు, ఎవరూ తెలుసుకోవాలనుకోలేదు. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ఉన్నటువంటి ఈ తర్లువాడ విలేజ్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. దీనికి కారణం అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు. అదానీ గూగుల్ డేటా సెంటర్ పనులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయి, నిర్మాణాలు ఏమన్నా మొదలయ్యాయా తెలుసుకుందాం రండి. అదానీ గూగుల్ భాగస్వామ్యంలో డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నది విశాఖ జిల్లాలోని తర్లువాడ ప్రాంతంలో. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామం జాతీయ రహదారికి 8 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ఉన్న ప్రాంతం. అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తర్లువాడతో పాటు మరో 2 ప్రాంతాల్లో దాదాపుగా 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఒక్క తర్లువాడలోనే 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించడంతో పాటు డిఫారం పట్టా భూములకు చెందిన 51 మంది రైతులతో 18 మంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడంతో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేసింది. భూమి అవసరం ఉన్న చోట రైతులను నో అబ్జెక్షన్ పత్రాలు తీసుకుని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అసలు డేటా సెంటర్ ఏర్పాటు చేసే ఆ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది? వాడలో అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులందరూ కూడా ఇప్పటికే దీని మీద ఎట్లాంటి ఇబ్బంది లేకుండా భూములను అయితే అందిస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం నేను అటు అదానీ గూగుల్ సెంటర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి వెళ్ళేటటువంటి రహదారిలో ఉన్నాను. ఒక పక్క చూస్తే అటువైపు ఉన్నటువంటి తర్లువాడ, మరోపక్క బాగురుపాడు, ఈ 2 విలేజ్ల మధ్య ఉన్నాను. మనమైతే ఇటు ముందుకి వెళ్తే చాలా విలేజెస్ ఉన్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి ఒకసారి ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినటువంటి స్థలం. సో ఇది తర్లువాడలోనే వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ పొలాలు వీటన్నింటినీ ఈ గ్రామానికి సంబంధించి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ఇబ్బంది లేదని రైతులు అంటున్నారు. మనతో అటు ప్రయాణం చేస్తూ తర్లువాడ నుంచి బాగురుపాలెం వెళ్తున్నటువంటి తర్లువాడకు చెందినటువంటి రైతు కూడా ఉన్నారు. మొత్తం ఒక్కసారిగా మీ ఫేట్ అంతా మారిపోయినట్టుంది, భారీగా భూముల ధరలు కూడా పెరిగినట్టుంది. అసలు రైతులు ఇచ్చారు. ఇప్పుడు అదానీ గూగుల్ డేటా సెంటర్కి ఎంత ఇచ్చారు మీరు పొలం? 3 ఎకరాలు ఇచ్చాను సార్. ఇవ్వడం వల్ల మాకు సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే కంటే దగ్గరలో ఉంది. మా పరిస్థితులు ఎలాగా చదువుకోలేము కాబట్టి ఇబ్బందులకరంగా పడ్డాము. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు మారుదనే ఉద్దేశంతో ఇచ్చాం సార్. ఎంత ఎకరానికి ఎంత ఇచ్చారు? మీరు అనుకున్న దానికన్నా ఇచ్చారా, అంతకుమించి ఎక్కువ ఇచ్చారు అనుకోవచ్చా? 3 లక్షలు ఎక్కువ ఇచ్చారు సార్. అనుకున్న దానికంటే శ్రీనివాసరావు గారు, మాకు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు, ఆయన పొందం మేరకు 3 లక్షలు ఎక్స్ట్రేసి ఇచ్చారు సార్. 20 సెంట్లు ల్యాండ్ ఇస్తానన్నారు. ఎకరానికి 40 లక్షలు సార్ అమౌంట్. 20 సెంట్లు ల్యాండ్ పట్టా చేసి ఇస్తామన్నారు. అలాగే 3 సెంట్లు స్థలం ఇక్కడ భూములు ఇచ్చే రైతులకి. మొత్తం రైతులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే హ్యాపీగా ఉన్నట్లే ఇక్కడ. ఇటువంటి ఇబ్బంది అయితే లేదు సార్ మాకు. ఖచ్చితంగా అంటే ఇక్కడ పనులు అనేవి ఉండవు ముందు, కానీ ఇది ఏర్పాటు చేయడం వల్ల మీకు పనులు కూడా దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరుకుతాయి సార్. ఉండడం వల్ల ఏ సెక్యూరిటీ జాబ్ మనం చేయవలసిన పని ఏదైనా మాకు ఉంటుంది కదా సార్. అలాగని చదువుకున్న వాళ్ళకి అందరికీ ఒక ఉద్యోగం కదని ఏదో ఉపాధి కలుగుతుందని ఉద్దేశంతో ఉన్నాం సార్. మీ ప్రాంతం డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీ ప్రాంతం ఎంతవరకు డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? అవుతుంది అనుకుంటున్నాం సార్. హైదరాబాద్ ఎలాగైతే ఒకప్పుడు ఐటీ హబ్గా మారింది, మాది అలాగా ఆడుతుందని ఉద్దేశంతో మేము ఇచ్చాం సార్. అంటే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి కూడా అసలు అంటే ఒక విధమైనటువంటి ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఈ ప్రాంతంలో ఎవరిని మనం కదిపినా కూడా ఖచ్చితంగా అదానీ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి భూములు మేము ఆనందంగానే ఇచ్చాం. ఇక్కడ రైతులు చెప్పిన దాని ప్రకారం కూడా వీళ్ళు డిమాండ్ చేసిన దానికంటే 3 లక్షలు అదనంగా ఇవ్వడంతో పాటుగా 20 సెంట్లు అంటే మా భూమిని వాళ్ళు ఉపయోగించుకోవడానికి భూమిని, ఇంటి స్థలానికి ఒక 3 సెంట్లు, మొత్తం దాదాపుగా 23 సెంట్ల స్థలాన్ని కూడా కోరిన చోట అంటే ఇక్కడ స్థలం ఇస్తున్నారు కాబట్టి విలువైనటువంటి ప్లేస్లో ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం ఆనందంగా ఉందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఒకసారి మనం ఇక్కడ నుంచి, ఎందుకంటే ఎంట్రన్స్లో ఉన్నాం, మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. అదానీ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి
పనులు ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయి అనే దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ కూడా ఇప్పుడు ఫ్లోటింగ్ పెరిగిందనే చెప్పొచ్చు, రాకపోకలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే అనేక మంది ఈ ప్రాంతంలో అదాని గూగుల్ డేటా సెంటర్ రావడంతో రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుంది. తక్కువగా ఉన్నటువంటి సమయంలోనే ఎక్కువగా భూములను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఉపయోగపడతాయన్న ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అదాని గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి పనులు ఏం జరుగుతున్నాయి, ఎవరెవరు రైతులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం మాత్రమే కాదు, పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అదాని గూగుల్ డేటా సెంటర్ కు ప్రస్తుతం ప్రభుత్వం అప్పగించిన 100 ఎకరాల భూమిలో అదాని ఇన్ఫ్రా టీం పర్యటిస్తోంది. స్వయానా రైతులు అదాని కంపెనీ ప్రతినిధులకు భూములను చూపించడమే కాకుండా ఇలాంటి భారీ సంస్థ తమ ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందని అంటున్నారు. విశాఖ జిల్లా తర్లువాడలో అదాని గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి శరవేగంగా పనులైతే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఈ ప్లేసే అదాని గూగుల్ డేటా సంబంధించినటువంటి తర్లువాడ గ్రామానికి సంబంధించినటువంటిది. ఇక్కడ దాదాపుగా 300 ఎకరాలని ఈ మొత్తం ప్రభుత్వం అయితే అక్వైర్ చేస్తుంది. ప్రభుత్వ ల్యాండ్, అదేవిధంగా డీపట్టా ల్యాండ్, అదే రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి. మనము చూస్తున్నా కూడా అదాని కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడే స్వయంగా ఉండి ప్రస్తుతం సాయిల్ టెస్ట్తో పాటుగా ఇక్కడ సాధ్యాలన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అదాని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలంటే కీలకమైనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతులు. ఎందుకంటే రైతులు భూముల్ని ఇస్తేనే కానీ మొత్తం దీని నిర్మాణం అయితే జరిగే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే ప్రభుత్వం అధికారులు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఒక్కొక్కరుగా రైతులతో అందరితోనూ మాట్లాడుతున్నారు. అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ ఏరియాల్లో ఉన్నటువంటి భూ విలువను బట్టి మొత్తం అందరికి కూడా భూములను అయితే వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళైతే తీసుకుంటున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం అదాని కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ సాయిల్ టెస్ట్ చేయడంతో పాటుగా ఈ పరిసరాలు మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నటువంటిది అయితే ఉంది. కంటిన్యూగా ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. తర్లువాడకు సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. మీ పేరేంటి? ఇక్కడ ఇది ఈ గ్రామేనా మీది? ఎంత ఇచ్చారు అసలు? నా పేరు బాలి వెంకటరాజు, మాది విలేజ్ అండి. ఇక్కడ మేమంతా మా కుటుంబ సభ్యులు అందరితో కలుపుకొని దాదాపుగా 11 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అలాగే మాకు ఇతర కుటుంబీకులు, మాకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరం కలిపి 308 ఎకరాస్ అలాట్ చేయడం జరిగింది. ఈ సంస్థ గురించి ముందుగా మాకు తెలియజేయడం జరిగింది. ఇటువంటి సంస్థ దేశాలు దాటి, ప్రపంచం దాటి మా గ్రామంలోకి రావడం చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో మా పేరు ఎక్కడికెళ్ళా తర్లువాడ అనే విలేజ్ చెప్తే ఎవరు కూడా మెన్షన్ చేసినా సరే గుర్తించలేని దగ్గర ఉండేది. ఇప్పుడు తర్లువాడ అనేసరికి అదాని టీం గూగుల్ డేటా సెంటర్ అని ప్రతి ఒక్కరూ మాకు తెలిసిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇప్పుడు ప్రపంచ పట్టణంలోనే లిఖించబడుతున్నటువంటి విలేజ్గా మారడం మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. అంటే అసలు ఇక్కడ భూములు అనేసరికి అసలు ఎంత కాస్ట్ ఉంటాయి? ప్రభుత్వం మీకు అనుకూలంగానే చేసిందా? మాకు ప్రభుత్వం అనుకూలంగా అన్నిటి విధంగా కలెక్టర్ గారితోని, ఎంఆర్ఓ వాళ్ళతోని తప్పతప్పాలుగా 5 times అబవ్ ప్రజలతో ముఖాముఖి సమావేశాలు పెట్టడం జరిగింది. మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇటువంటి నష్టపరిహారం ఇస్తున్నాం అని అన్నారు. మాకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరగా దానికి లేటెస్ట్గా మొన్న 14th జీవో తీసుకొచ్చి మాకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. దాని గుణంగా మొన్న శనివారం నాడే రైతులు కొంతమందికి అమౌంట్ చెల్లించారు. మిగతా వాళ్ళకి వెరిఫికేషన్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వెరిఫికేషన్ అయ్యాక మేము మిగతా వాళ్ళకి దాదాపు ఒక్కొక్క ఎకరానికి 40 లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అసలు ఇక్కడ భూమి వాల్యూ అంత ఉందా, లేకపోతే భూమి వాల్యూకి అన్ని టైమ్స్ ఎక్కువ ఇస్తే వాళ్ళు వస్తుంది అంత? అది రావడం వల్లే, ప్రజెంట్ రావడం వల్ల ఆ కాస్ట్ పెరిగిందండి. రైతు అనేవాడు భూమితో అనుసంధానం అయి ఉంటాడు కాబట్టి ఈ రోజుతో అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోతాడు కాబట్టి రైతుని గురించి దానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్ని కోరగా రైతుల యొక్క బాధను గుర్తించి వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి జీవనోపాధికి రానున్న తరంలో ఉండాలని చెప్పేసి ఆయన మంచి అదాని గూగుల్ డేటా సెంటర్తో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయిందా? ఎంతవరకు వెళ్ళిపోయి ఉంటుంది? దాదాపుగా 30-40% పెరిగిందండి. గతంలో చూసుకుంటే 1 year బ్యాక్ సెంటు వచ్చేసి 3,50,000 ఉండేది. ఇప్పుడు 6 పైన చెప్తున్నారు. కొన్నాను కూడా 6 వరకు వస్తున్నారండి. ఇది మాత్రం చాలా గొప్పగా చెప్పుకోవడానికి గర్వకారణం. అసలు తర్లువాడ అంటే పక్కన నేషనల్ హైవే ఉన్నా కూడా ఎక్కడో మారుమూల కొండల్లో ఉన్నటువంటి ఊరు గూగుల్ డేటా సెంటర్ లాంటి అదాని గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది అసలు ఏం చెప్తారు దీని గురించి? చెప్పాలంటే నాకు మాటల్లో చెప్పలేకపోతానండి. ఎందుకంటే అతిపెద్ద సంస్థ ఈ గ్రామానికి రావడం ఊహకు అందని విషయం అండి. ఇటువంటి సంస్థని
స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దయ వల్ల, కూటమి ప్రభుత్వం దయ వల్ల ఇక్కడ వచ్చిన సంస్థ కోసం అన్ని విధాలా శ్రమించినటువంటి గ్రామ సర్పంచ్ బిఆర్బి నాయుడు గారు అండదండలతో ఈ యొక్క ప్రాజెక్టు రావడం, ప్రజలు రానున్న రోజుల్లో ఉన్న యువతకు కానీ ప్రజలకు కానీ అన్ని విధాల ఉపాధి దొరికిద్దని ఆశతో, ఆశాభావంతో, కోటి ఆశలతో, కోరికలతో ఉన్నారు. మొత్తానికి చూస్తే ఈ తర్లువాడకు సంబంధించినటువంటి రైతులు కానీ గ్రామస్తులు కానీ వాళ్ళ ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి ధర కంటే కూడా అనేక రెట్లు చెల్లించడంతో దాదాపుగా ఇవన్నీ కొండవాళ్ళ ప్రాంతాలు కావడం, సమీపంలో కొండలు, మొత్తం అడవి లాంటి ఈ ప్రదేశం, ఇక్కడ జీడి చెట్లు, మామిడి చెట్లు, ఇతర జామాయిల చెట్లతో వ్యవసాయ సాగు అనేది జరుగుతుంది. అంటే ఇది ఒకేసారి దాదాపుగా ఎకరాకి 40 లక్షల రూపాయలు చెల్లించినటువంటి నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులు కూడా ఒక విధంగా ఆనందం వ్యక్తం చేసినటువంటిది అవుతుంది. దీంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలకు, స్థలాలకు అన్నిటికీ కూడా భారీగా ధరలు పెరిగే అవకాశం ఉంది, డెవలప్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తర్లువాడ రైతులు, గ్రామస్తులు కూడా ఈ అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో కొంత ఆనందంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డేటా సెంటర్ ఏర్పాటయ్యే ప్రాంతంలో భూ పరీక్షలు నిర్వహిస్తోంది అదానీ ఇన్ఫ్రా గ్రూప్ టీం. కొండకు ఆనుకుని ఉన్న 100 ఎకరాల భూమిలో అదానీ గ్రూప్ కు సంబంధించిన కొంతమంది కీలకమైన సిబ్బంది భూములను పరిశీలిస్తున్నారు. డేటా సెంటర్ నిర్మాణంలో భవనాలు నిర్మించడానికి ఎక్కడెక్కడ ఎలాంటి ప్రదేశాలు ఉపయోగపడతాయో తెలుసుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం అప్పగించిన 100 ఎకరాల అనేక చోట్ల సాయిల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. భూమి లోపల వరకు యంత్రాలను పంపించి సేకరించిన మట్టిని ల్యాబ్కు పంపిస్తున్నారు. తర్లువాడలో అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్లేస్లో ప్రస్తుతం అసలు భూమి ఎలా ఉంది అనే దానికి సంబంధించి ప్రత్యేక ప్రతినిధులు గూగుల్ డేటా అటు అదానీ టీం నుంచి ఈ భూమిని ఎక్కడికక్కడ సర్వే చేయడంతో పాటుగా భూమి లోపల ఎలా ఉంది, ఇక్కడ డేటా సెంటర్ నిర్మాణం చేపట్టడానికి ఎంత అనుకూలంగా ఉంది, సాధ్యాసాధ్యాలు ఏంటనేది కూడా వీళ్ళు ఇక్కడ సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి మిషనరీ కూడా కొన్ని సెక్యూరిటీ రీజన్స్తో దగ్గర వరకు వెళ్ళడానికి అంగీకరించట్లేదు. ఎందుకు అంటే మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే అటు అదానీ గూగుల్ డేటాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ పొలాలు, స్థలాలు అన్నింటినీ కూడా ఎక్వైర్ చేసినటువంటి వాటిలో పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏ విషయాన్ని కూడా బయటికి అంటే ఇతర వ్యక్తులు ఎంటర్ కాకుండా ఉండేలాగా మొత్తం అంతా సెక్యూరిటీ చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ముందు నుంచి కూడా 2 పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కదా అక్కడ మెషినరీస్, ఆ మెషినరీస్ ద్వారా ఆ పైపుని లోపలికి పంపించి ఇక్కడ సాయిల్ ఎట్లా ఉంది అంటే మట్టి కూడా రాళ్లతో ఉందా లేదా బంకమట్టి ఉందా లేదా నార్మల్ మట్టి ఉందా, వీటన్నింటినీ తరువుగా చెక్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రపంచ దిగ్గజ స్థాయి కంపెనీ ఇక్కడికి రావడం, అది మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి కీలకమైనటువంటిది కావడంతో ప్రతిదీ కూడా ఇంచి పరిశీలన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం చేపడుతున్నటువంటి ప్లేస్ కూడా కొండ ప్రాంతం కావడం, చుట్టూ ఎటు చూసినా కూడా కొండ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 300 ఎకరాలని వివిధ ప్లేసుల్లో ఈ గూగుల్ డేటా సెంటర్ అదానీతో కలిపి చేస్తున్నటువంటి దానికి సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో పక్కాగా దీనికి కావాల్సినటువంటి అన్నింటినీ ముందస్తుగానే సిద్ధం చేసినటువంటిది అయితే ఉంది. రైతుల నుంచి ఏ ఒక్కరికి ఇబ్బంది లేనటువంటి నేపథ్యం అయితే ఉంది. కొంతమందికి ఇప్పటికే అంటే 6వ తేదీనే వీళ్ళందరికీ కొంతమందికి డబ్బులు బ్యాంకులో జమ చేశారు. మిగిలినటువంటి రైతుల్ని అందరితోనూ మాట్లాడుతున్నటువంటిది అయితే ఉంది. కొంతమంది ఎవరిని అంగీకరించినటువంటి వాళ్ళతో స్వయంగా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మాట్లాడి మొత్తం వాళ్ళని సెట్ చేసే పనిలో ఉన్నటువంటిది అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. గూగుల్ డేటా సెంటర్కి ఇక్కడ చూస్తున్నాం, ఇవన్నీ ఒక అడవిని తలపించేటటువంటి ప్రాంతము. ఇక్కడ జీడి చెట్లు లేదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ కనుక మనం ఒకసారి చూస్తే జీడి చెట్లు, మామిడి చెట్లు, ఇతర రకాల మొక్కలన్నీ కూడా పెరుగుతున్నటువంటి వీటన్నింటినీ చదును చేసుకుంటూ వీళ్ళ అనుకున్నటువంటి ప్లేస్లో భూమిని ఎక్కడికక్కడ సాయిల్ టెస్ట్ అయితే నిర్వహణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తం గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ముఖ్యంగా అదానీ టీం అంతా కూడా ఇక్కడే వాళ్ళ దగ్గరుండి వర్క్ అయితే చేస్తున్నారు. ప్రతి ఇంచుని కూడా వీళ్ళైతే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అంటే ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా ఇదే ప్లేస్లో వీళ్ళైతే ఉన్నటువంటిది అయితే ఉంది. జరుగుతుంది కదా, అసలు మీరు అనుకున్నారా మీ ప్రాంతంలో ఇంత పెద్ద సంస్థ వస్తుంది, అదానీ వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ పెడతారని? ఈ పనులు జరుగుతున్న దానికి సంబంధించి కూడా మీరు దగ్గరే ఉన్నారు, చూస్తున్నారు కదా, అసలు మీరు అనుకున్నారు మీ ప్రాంతంలో ఇది జరుగుతుందని? అనుకోలేదు, ఆటోమేటిక్గా గవర్నమెంట్ పెట్టిందని దాన్ని డెవలప్ కింద మేము ఇచ్చాం, భూములు ఇచ్చాం. భూములు ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ పనులు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ రైతులందరం ఓకే అయ్యాం, ఇబ్బంది పడకుండా ఇచ్చాం కూడా.
ఇస్తే కొంతగా రైతులకి నష్టపరిహారం కూడా ఇప్పటికి జమ చేశారు. అసలు ఇంత వేగంగా పనులు ఎవరైనా మొదలు పెడతారని మీరు అనుకున్నారా అసలు ఇప్పటి వరకు? లేదు 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 కొద్దిగా జాప్యం జరుగుతుంది అనుకున్నాం, ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. జరిగిపోయినవన్నీ బాగా జరుగుతున్నాయి. కొంత రైతులు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కలెక్టర్ గారు తేల్చేస్తామని చెప్పారు. కానీ మీ ప్రాంతానికి ఇంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ చుట్టూ ఏదో కొండల మధ్యన ఉన్నటువంటి ఏదో పొలాలు స్థలాలు ఉన్నా కూడా ఏదో అడవి లాంటి ప్రాంతంలో ఇది మొత్తం ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి ఏరియా దగ్గరుండి మీరే పనులు చేయిస్తున్నారు అంటే ప్రభుత్వానికి ఒక విధంగా సహకారం అందిస్తున్నట్లు అనుకోవచ్చా? సహకారం అందించినట్టుగా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము సహకారం ఇచ్చినట్టుగా, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు బంధువులకి చుట్టాలకి మాత్రమే తెలుసు అనుకుంటా మీ ఊరికి సంబంధించి ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నారా? చాలా మంది తెలిసిపోయింది, మొత్తం అన్ని మండలాలకు కూడా రాష్ట్ర వ్యాపకంగా దేశవ్యాపకంగా ఇది గూగుల్ సెంటర్ ఇక్కడ తర్లువాడలో జరుగుతుందని బాగా న్యూస్ వెళ్ళిపోయిందండి. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లు కానీ పొలాలు ఈ గట్లు వీటన్నింటినీ కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఎక్కడ అంటే ఇది ఒక కొండ ప్రాంతం అటవీ ప్రాంతం అట్లా ఉన్నటువంటిది అయితే ఉంటుంది. కానీ చూస్తే ఈ మొత్తానికి చూస్తే కనుక ఇప్పుడు ఇది ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతాన్ని ఎక్కడ టచ్ చేసినా కూడా లక్షల్లోనూ భూములు వెళ్ళిపోతున్నటువంటిది అయితే ఉంది. గూగుల్ డేటా సెంటర్ అదాని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అయితే మాత్రం లక్షలు దాటి పొలాలు స్థలాలన్నీ కూడా కోట్ల రూపాయలకి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దానికి సంబంధించి కూడా మొత్తం అంతా ఇక్కడ అదాని టీం అయితే సాయిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు. సాయిల్ టెస్ట్ అనంతరం ప్రతిదీ కూడా ఇక్కడ సేకరించినటువంటి మట్టిని ల్యాబ్స్ ద్వారా టెస్టులు నిర్వహించి పనులు కూడా అత్యంత వేగంగా చేయడానికైతే ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అటు ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నా అది ముఖ్యంగా చూస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు రైతులకు నష్టం కలగకుండా ఉండేలాగా నష్టపరిహారం ఇవ్వడంతో పాటుగా పనులు వేగంగా చేయాలి. దీని ద్వారా దీని చుట్టుపక్కల వచ్చేటటువంటి అనేక సంస్థలతో ఉద్యోగ కల్పన చేయాలని ప్రభుత్వం చూస్తున్నటువంటి నేపథ్యంలో అదాని గూగుల్ డేటా సెంటర్ పనులు మాత్రం అత్యంత వేగంగా జరుగుతుంది. దానిలో ముందడుగే ఈ పొలాలు భూముల్లో చేస్తున్నటువంటి సాయిల్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మట్టిని సేకరించి ల్యాబ్స్కి అయితే పంపించి మొత్తం అంతా కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్లువాడ రూపురేఖలు మారబోతున్నాయని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. గతంలో ఎకరం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల ధర పలికేదని ప్రస్తుతం 5 నుంచి 8 కోట్ల ధర పలుకుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. మరి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా డెవలప్ అవుతుందో తెలుసుకుందాం. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో వస్తున్నటువంటి అదాని గూగుల్ డేటా సెంటర్ దెబ్బకు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు భూముల ధరలో ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అదాని గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వెంటనే ఇక్కడ భూమి వాల్యూతో పాటు అనేక సంస్థలు వస్తాయనే ఆలోచన అయితే ఉంది. దీంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. అంటే అవకాశం ఉన్నప్పుడే కొంత సొమ్ము చేసుకోవాలంటే ముందుగానే తేరుకోవాలని ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం ఈ చుట్టుపక్కల అదాని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించబడినటువంటి ప్లేస్కి చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ల పరిధిలో పొలాలు ఏమున్నాయి స్థలాలు ఏమున్నాయని వెతుకుతున్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళతో పాటు మీడియేటర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అసలు వీళ్ళని అడుగుదాం. ఏం సార్ అసలు అంటే ఇప్పుడు తర్లువాడ ప్రాంతంలోకి మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏ పర్పస్లో మొత్తం అన్నీ తిరుగుతున్నారు కదా, దేనికోసం? అందరికీ నమస్కారం అండి. ముందుగా బిగ్ టీవీ వాళ్ళకి మా యొక్క నమస్కారాలు. ఇది కవర్ చేస్తున్న విధానం చాలా ఆనందం కలిగించింది మాకు. ముఖ్యంగా నా పేరు మట్టే శ్రీనివాసరావు, నేను పెద్దాపురం గ్రామం నుండి వస్తున్నాను. ఇది బిలాంగ్స్ టు కాకినాడ డిస్ట్రిక్ట్. అయితే తరచుగా ఈ మీడియాలోని లేకపోతే వేరే వేరే న్యూస్ ఛానల్స్లోని ఈ గూగుల్ డేటాకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ భూములు, ఈ వస్తున్నటువంటి పెట్టుబడి వివరాలు, ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జరుగుతుందనే విషయం మీద కొద్దిగా అవగాహన పెంచుకుందామనే ఉద్దేశంతో ఖాళీ సమయంలో ఒకసారి ఇలా రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఏ విధమైన డెవలప్మెంట్ రోడ్స్ కాకుండానే ఇక్కడ భూమి రేట్లు ఆకాశాన్ని అంటేసినాయి అండి. ఒకవేళ ఇవన్నీ పనులు మొదలు పెడితే ఈ రేట్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. కానీ అసలు అంటే మీరు కొనాలన్న ఆలోచనతో వచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు అడుగుతుంటే ఎకరం ఎంత అని చెప్తున్నారు? అసలు ఇక్కడ 6 కోట్లు చెప్తున్నారు, 4 కోట్లు చెప్తున్నారు, 7 కోట్లు చెప్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ని బట్టి, రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని బట్టి, లేకపోతే లోపలికి ఉంటే రోడ్డు ఫెసిలిటీస్ని బట్టి ఇక్కడ రేట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు లేఅవుట్లు కూడా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే లేఅవుట్లో తీసుకునేటువంటి కార్యక్రమం బాగా జరుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ 15,000 నుండి 18,000, 13,000 చెప్తుంటే ఇక్కడ వచ్చేటప్పుడు 9,000, 10,000 లోన్ ఇప్పిస్తున్నారు. కానీ ఇంత మారుమూల ప్రాంతంలో అసలు ఇంత రేట్ ఉంటుందని అనుకున్నారు? లేదండి, ఎప్పటికీ అసలు ఊహించిన విషయం. ఏ రోజైతే ఒకసారి పేపర్లో ఒకసారిగా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వస్తుందని విన్నామో ఆ రోజు నుండి ఇక్కడ చాలా మార్పులు వచ్చినాయి.
ఎక్కడ 2 కోట్లు చేసి 2.5 కోట్లు చేసేటువంటి భూములు ఇప్పుడు డబుల్ అయినాయి, 4 కోట్ల దాకా ఎక్కడ అంటే చెప్తాను. ఇప్పుడు రోడ్డుకి అంటే నేషనల్ హైవే చాలా దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఈ రేట్లు అనేది ఉంటాయి. ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నారు కదా లోపల, మీరు దాదాపుగా నేనే 6 కిలోమీటర్ల లోపలికి వచ్చాను గూగుల్ డేటా సెంటర్ సంబంధించి. ఈ లోపల ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇక్కడ మనం హైవే నుండి ఎంత దూరంలో ఉన్నాం అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ మనం గూగుల్ సెంటర్ నుండి ఎంత దూరంలో ఉన్నాం. ఈ గూగుల్ సెంటర్ వచ్చిందంటే దీని చుట్టుపక్కల ఒక 4-5 కిలోమీటర్ల ఐటీ సెక్టార్ బాగా విస్తరిస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇదివరకు శంషాబాద్లో చూసుకున్నా, హైటెక్ సిటీలో చూసుకున్నా అప్పటి వాళ్ళు వివరాలు తెలుసుకుంటుంటే ఇంతంత రోడ్లు ఇలాగే ఉండేది అక్కడ వ్యవహారం కూడా. అక్కడ అప్పట్లో కూడా ఈ భూముల రేట్లు ఇంత రేటు వస్తాయి అని చెప్పేసి అక్కడ భూములు కొంటున్న విధానాన్ని, ఆ రోడ్డులు చూసి ఇలా డెవలప్ అవుతుందా అని ఊహించినటువంటి విధానం అక్కడ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏమన్నా ఇక్కడ కొద్దిగా ఇన్వెస్ట్ చేయగలిగితే, అంటే ఎక్కడైనా సరే ఈ రేట్లు ఉన్నాయి ప్రస్తుతం 15,000 నుండి 20,000 రూపాయలు ఎక్కడైనా జరుగుతున్నాయి. అదేదో ఇక్కడ పెడితే బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక తుర్లవాడకి చెందినటువంటి మీడియేటర్ అంటే ల్యాండ్ మీడియేటర్ ఉన్నారు ఇక్కడ. అంటే ఎంత ఉన్నాయి, ఇంతకు ముందు ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇంతకుముందు ఎకరం 2 కోట్లన్నర 2 కోట్లు ఈ ప్రాంతంలో ఉండేది. ఇప్పుడు 5 నుండి 8 కోట్ల దాకా నడుస్తుంది ప్రెజెంట్, అంటే తార్ రోడ్ పాయింట్. ఈ గూగుల్ సెంటర్ డేటా అనేటప్పటికి ఈ రేటు రైతులకండి కొనడం ఇది జరుగుతుంది. అంటే అసలు ఇంతకు ముందు అని గూగుల్ డేటా సెంటర్ స్టార్ట్ చేయకముందు మీరు ఈ ప్రాంతం వారే కదా, అప్పుడు అసలు ఎంత ఉండేది? అప్పుడు 2.5 కోట్లు 3 కోట్లు ఆ రేట్లో ఉండేది. ఎంత దూరం అనుకుంటే నేషనల్ హైవే ఇక్కడికి? నేషనల్ హైవేకి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నదానికి మనకి 2.5 కిలోమీటర్లు వస్తుంది. ఇది 2 ఫీట్ రోడ్ అండి. ఇది డైరెక్ట్ గూగుల్ డేటాకి ఇదే గూగుల్ డేటా అనేది. ఇక్కడ ఈ పక్కనే స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, మోడల్ స్కూల్ ఒకటి, దాన్ని ఆనించుకొని మనకు గూగుల్ డేటా అది ఆనించుకొని ఏకంగా హైవేకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది వస్తున్నారు అసలు వీటన్నిటి పొలాలు స్థలాలు చూడడానికి, చూపించమని చెప్పడానికి? రోజు కనీసం ఒక 50 నుండి ఒక 60-70 కార్ల వరకు వస్తున్నాయి. ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు వచ్చినటువంటి వాళ్ళు? బయటలో ఇప్పుడు ఈసారి తెలిసిన ఆయన కాకినాడ నుండి వచ్చారు. ఈయనకి కూడా ఇక్కడ సైట్ కొనిపించాం వచ్చారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అని తీసుకొచ్చారు. అలాగే ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ సర్కిల్ మీద రావడం, కొనుక్కెళ్ళడం చేయడం జరుగుతున్నారు. సో ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి తుర్లవాడనే ఈ తర్లువాడ గ్రామానికి సంబంధించి ఇప్పుడు భూములు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. భూముల ధరను టచ్ చేయాలంటే ఒకప్పుడు జాతీయ రహదారికి ఆనుకుని కేవలం అంటే 2.5 కోట్లు ఉన్నటువంటి ఎకరం పొలం ఇప్పుడు 5 కోట్ల నుంచి 7 కోట్లు 8 కోట్లు వాల్యూ చేస్తుందంటే అది కేవలం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల అనేది వీళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. మరి ఇప్పుడే ఈ ధరలుంటే ఈ గూగుల్ డేటా సెంటర్ రూపాంతరం చెంది దీన్ని స్టార్ట్ చేస్తే భూముల ధరలు ఎక్కడికి వెళ్తాయి, ఆకాశాన్ని అంతా ఇంకెక్కడ ఏదో లోకానికి వెళ్తాయో తెలియదు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ మాత్రం వీళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ భూము అప్పుడే ఈ ప్రాంతంలో అందుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికైతే తర్లువాడ పేరు గూగుల్ డేటా సెంటర్తో ప్రపంచానికి పరిచయం అవుతోంది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఎలాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు వచ్చి ఎంతటి పేరు తెస్తాయో వేచి చూడాలి. గూగుల్ డేటా సెంటర్ పనులు వేగంగా జరిగిపోతున్నాయి. ఓ పక్కన సాయిల్ టెస్ట్ చేస్తూనే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తుంది అదానీ గూగుల్ డేటాకు సంబంధించినటువంటి ప్రతినిధులు. మరో పక్క చూస్తే ఇక్కడ ఎక్కడ చూసినా భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. ₹1 పరికే స్థలం కూడా 5 నుంచి 7 కోట్ల రూపాయలకి చేరిపోయినటువంటి పరిస్థితి. ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఎంతకెళ్తుందో చెప్పలేమంటున్నారు. మొత్తానికి చూస్తే తర్లువాడలో ఏర్పాటు చేస్తున్న అదానీ గూగుల్ డేటా సెంటర్ దెబ్బకి ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ కూడా ఆకాశాన్ని అంటుతుందని చెప్పొచ్చు. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, తర్లువాడ, విశాఖ జిల్లా.